బ్రేకింగ్ న్యూస్. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ కేసులో కీలక నిర్వాహకుడి అరెస్ట్. కొన్నాళ్లుగా టాలీవుడ్ను, తెలుగు సినీ పరిశ్రమను నిద్ర లేకుండా చేసిన ఐబొమ్మ వెబ్సైట్ వ్యవహారంలో ఎట్టకేలకు కీలక పరిణామం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్ అయ్యారు. ఓటీటీ కంటెంట్ను, పైరసీ సినిమాలను విచ్చలవిడిగా ఆన్లైన్లో ఉంచుతూ కోట్లాది రూపాయలు సినీ పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఈ వెబ్సైట్ నిర్వాహకుల్లో ముఖ్యుడైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అరెస్ట్ అయిన ఆ వ్యక్తి పేరు ఇమ్మడి రవి. సినిమా నిర్మాతలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇంతకాలం అంతు చిక్కకుండా ఉన్న ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవడం తెలంగాణ పోలీసులకు ఇది చాలా పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. గతంలో ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకి ఏకంగా సవాల్ విసిరారు. దమ్ముంటే పట్టుకోరా అనే విధంగా బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, తమను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే తమ వద్ద ఉన్న ఎంతోమంది సమాచారాన్ని లీక్ చేస్తామని కూడా బెదిరించారు. ఈ సవాల్ను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ కేసుపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఐబొమ్మ నిర్వాహకుడి పేరు ఇమ్మడి రవి. అరెస్ట్ జరిగిన ప్రాంతం కూకట్పల్లి, హైదరాబాద్. రవి ఇంతకాలం కరీబియన్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. నిన్న రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగా అప్పటికే పక్కా వ్యూహంతో సిద్ధంగా ఉన్న పోలీసులు అతన్ని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఇదంతా తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకే జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ విచారణలో మరిన్ని వివరాలు బయటపడ్డాయి. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి ఓటీటీ మరియు పైరసీ కంటెంట్ను ఆన్లైన్లో పెడుతూ వచ్చారు. ప్రస్తుతం రవి అకౌంట్లో ఉన్న సుమారుగా 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లుగా సమాచారం. ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా ఈ డబ్బు సంపాదించారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఐబొమ్మ సర్వర్లో ఉన్న పైరసీ కంటెంట్ను పూర్తిగా పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే గతంలో ఐబొమ్మ నిర్వాహకులు తమ వెబ్సైట్ ద్వారా సినీ పరిశ్రమలపై కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. వారు పోస్ట్ చేసిన అంశాలేవంటే తాము ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకోవటం లేదని, సబ్స్క్రిప్షన్లు వసూలు చేయడం లేదని, తమ సైట్లో అన్ని సినిమాలు ఉచితంగా చూడొచ్చని వాళ్ళు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నష్టాలకు తాము కారణం కాదని, నిర్మాతలను, హీరోలను, నిర్వాహకులను లక్ష్యంగా చేసుకున్నారు. విలాసవంతమైన ట్రిప్పులు, హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్లు ఇస్తూ ఆ భారాన్ని సామాన్య ప్రేక్షకుడిపై మోపుతున్న నిర్మాతలు, హీరోలే కారణమని వారు ఆరోపణలు గుప్పించారు. ఐబొమ్మ నిర్వాహకులు ఆ పోస్ట్లో తాము చావుకు కూడా భయపడటం లేదని, తాము ఎక్కడున్నా భారతీయుల కోసం, ముఖ్యంగా తెలుగు ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులు ఉన్నప్పటికీ తెలంగాణ పోలీసులు వెనక్కి తగ్గలేదు. వారు తమ గాలింపును కొనసాగించారు. సైబర్ టెక్నాలజీని ఉపయోగించి వారిని ట్రాక్ చేయగలిగారు. ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో పైరసీకి వ్యతిరేకంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని మరోసారి నిరూపితమైంది. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్తో తెలుగు సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది. ఐబొమ్మ ఒక్కటే కాకుండా మరిన్ని అనేక పైరసీ వెబ్సైట్లు సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ అరెస్ట్ నేపథ్యంలో పైరసీ వెబ్సైట్లు మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు, సినీ నిర్మాతలు కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఇది పైరసీకి పూర్తిగా చెక్ పెడుతుందని సినీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. డిజిటల్ కంటెంట్కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో పైరసీని అరికట్టడం ప్రస్తుతానికి ఒక సవాలుగానే ఉంది. ఈ అరెస్టుతో పైరసీకి వ్యతిరేకంగా పోరాటం కొత్త మలుపు తిరుగుతుందని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.